నువ్వు నా పిల్లవే పార్ట్ 3. హౌ ఆర్ యు మై లైట్? వణుకుతున్న శరీరంలో భయంతో పుట్టిన బాధతో చూస్తుంది అతని వంక దీప. ఎందుకొచ్చావ్? నీకోసం. ఓ సారీ, నీతో గడపడం కోసం. చంపేసేలా అతని వంక చూస్తుంది. ఓ, ఏం చూస్తున్నావే ఆ షార్ప్ ఐస్ తో? ఇట్స్ కిల్లింగ్ మీ. చంపే ఆలోచన నాకు కూడా ఉంది. ఇక్కడి నుండి వెళ్ళిపో. నిన్ను కూడా తీసుకెళ్తాడు లైట్, పద అని ఆమె చెయ్యి పట్టుకోబోతాడు. సర్రున దూరం జరిగి పక్కనే ఉన్న కత్తి చేతుల్లోకి తీసుకుంటాం. ఓ, చంపేస్తావా? ఏది చంపేయ్ అని స్టైల్ గా ఆమె ముందు నిల్చుంది. అతన్ని కడుపులో కత్తిరించేస్తుంది కసిగా. పొడిచి పొడిచి చంపాలనుకున్న ఆమె ఇంకా గట్టిగా కత్తిని గుచ్చుతుంది. గాల్లోకి ఎగిరిన దూది మొహం మీద పడేది. ఆమె కోపం తగ్గదు. చావరా, నువ్వు నా చేతిలో చావాలి, అది నేను కళ్ళతో చూడాలని హిస్టీరియా వచ్చిన దానిలా ఊగిపోతున్న ఆమెను చూసిన వాణి భయంతో వణికిపోతుంది. ఫాస్ట్ గా మూర్తి గారిని పిలిచి దీపం చూపిస్తుంది. అమ్మ దీప, ఏమైంది అని కంగారు పడుతున్న మూర్తి గారి వంక చూసి, చంపేశాను బాబాయ్, ఆ దుర్మార్గుని చంపేస్తాను అని ఎక్సైట్ అవుతూ చెప్తున్న ఆమె తీరు భయం రప్పించడంతో వెంటనే రియాక్ట్ అవుతూ ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఒక ఇంజెక్షన్ తీసి ఆమె మెడ మీద ఇంజెక్ట్ చేస్తారు. చంపేశాను చంపేశాను అంటూనే మత్తులోకి వెళ్లిన ఆమె పరిస్థితికి వాణికి కన్నీళ్లాగవు. చేతిలో ఉన్న చంటి బిడ్డ తల్లి అరుపులకి భయపడి వాణిని కరచుకొని గుక్క పట్టి ఏడుస్తాడు. అమ్మ వాణి, ఏంటి బాబాయ్? బాబుకి డబ్బా పాలు పట్టి పడుకోబెట్టి ఈ రోజు దీప లేవదు, వాడిని నీ దగ్గరే పెట్టుకో. అలాగే బాబాయ్, కానీ దీప ఒకడి పశుబలానికి శారీరకంగా కాదు, మానసికంగా కూడా దెబ్బతిన్నది. ఉన్న ఒక్క తండ్రిని పోగొట్టుకుంది. పుట్టినవాడు అచ్చం అతని పోలికలతో ఉండడం వల్ల వాడిని దగ్గరకు తీసుకున్న ప్రతిసారి తనలో తనే ఇలా మానసికంగా సంఘర్షణకు గురవుతుంది. దీప సమస్యకు పరిష్కారం లేదా బాబాయ్ అని బాధగా అడుగుతుంది. అది ఆ భగవంతుడికి తెలియాలి తల్లి. బాబు జాగ్రత్త, నేను దీపమ్మని మళ్ళీ వచ్చి చూస్తాను అని ఆయన వెళ్ళిపోతారు. మే కమిన్ డాక్టర్? కమిన్ అన్న ఆ వ్యక్తి డీ వాయిస్ కి ఆశ్చర్యం ప్లస్ షాక్ తో లేచి నిలబడతాడు. కూర్చోవచ్చా? హా, ప్లీజ్ సిట్. ఎలా ఉన్నావు బ్రో అని నవ్వుతూ అడుగుతాడు. బావున్నాను అని మెల్లిగా అంటాడు వసంత్. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఢిల్లీ. అక్కడేం చేస్తున్నాడు? ఢిల్లీలో ఉన్న మీ ఆఫీస్ లో GM గా మీ నాన్నగారు అపాయింట్ చేశారు, అక్కడే ఉంటున్నాడు. ఓ, ఇక్కడికి రాడా? మంత్లీ వన్స్ వస్తాడు ఢీ. గుడ్, ఈసారి వచ్చినప్పుడు నన్ను కలవమని చెప్పండి. అలాగే. మీరు గైనిక్ కేసెస్ చూస్తారా? లేదు, బ్రెయిన్ కి సంబంధించినవి మాత్రమే చూస్తాను. అయితే బ్రెయిన్ లో ఏముందో ఈజీగా బయట పెట్టేస్తారన్నమాట. అర్థం కాకుండా చూస్తాడు వసంత్. అదే బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారు అంటున్నాను. డి మాటల్లో తేడా తెలుస్తున్నా ఇప్పుడు తన అనుమానం రాకుండా బిహేవ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు వసంత్. మీ వైఫ్ ఎలా ఉన్నారు బ్రో? వీఆర్ డివోర్స్డ్ డి. సో సాడ్. ఎనీవే, రిత్వి ఎలా ఉంది? షీఈస్ గుడ్. ఒకసారి ఇంటికి తీసుకురండి, చూసి చాలా రోజులైంది. శ్రీమన్ నీ దగ్గరకు వచ్చేటప్పుడు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో, క్యారీ ఆన్ అని డి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈలోగా రంజిత్ గారి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఆయన చెప్పిన విషయం వినగానే దిమ్మ తిరిగిపోతుంది. షాక్ కొడుతుంది పాపం. హాయ్ శ్రీ. శ్రీ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి శ్రద్ధ? ఏమైంది శ్రీ అలా పిలిస్తే? శ్రద్ధ. సీరియస్ గా వచ్చిన శ్రీమన్ వాయిస్ కి ఓకే ఓకే కూల్ మను. వీకెండ్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని ఫ్లాట్ కి వస్తే ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టావు. ఇట్స్ నాట్ ఫెయిర్ మను. అయిపోయింది శ్రద్ధ, వెళ్దాం. నాకేం వద్దు పో.
ఇప్పుడు నాకు మూడ్ పోయిందని కంప్లీట్ అయిన వర్క్ శ్రీమాన్‌కి సెండ్ చేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. ఆమె వర్క్ చెక్ చేశాక చిన్నగా నవ్వుకొని తను కూడా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద ఉన్న ఆమెని వెనక నుండి హత్తుకొని "ఏంటి మేడం గారు అలిగారా?" అని హస్కీగా అంటాడు. "అలిగితే ఏముందిలే నేను నీకంటే ప్రేమ తగ్గిపోయింది" అని ముక్కు చీదేస్తుంది. "ఏ సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందో చెప్పు. ఓ 100 కిలోస్ కొనేస్తాను." "ఏంటి? ప్రేమ తగ్గిపోయింది అన్నావు కదా! అదెక్కడ దొరుకుతుందో చెప్తే కొనుక్కుంటా అంటున్నాను." "నిన్ను" అని శ్రీమాన్ జుట్టు పీకేస్తుంది. "ఆగవే రాకాసి ఏదో కిచెన్‌లో షుగర్ అయిపోయినట్టు ప్రేమ తగ్గింది అంటే ఇలాంటి జోక్స్‌నే వస్తాయి మరి." "నిజమేగా నేను చెప్పింది." గుర్రుగా అతని వంక చూసి బెడ్ దిగబోతున్న ఆమెను తల పైకి లాక్కుని బెడ్‌కి, రూమ్‌కి న్యాయం చేయడానికి టైముంది కానీ కిస్‌కి టైంతో పనిలేదనుకుంటా అని ఆమె ఎర్రటి పెదాల్ని బొటనవేలుతో నిమురుతూ అడుగుతాడు. అతని కళ్ళల్లో భావం తన పెదాలు అందుకోవాలని చెప్పినట్టు అనిపించి ఇద్దరి పెదవులు జతచేస్తుంది ఆమె. మొదలుపెడితే అతను ఘాటు పడేలా కొరికి వదిలేస్తాడు. "మనూ ఏంటే ఇలా కొరికేస్తే రేపు ఆఫీస్‌కి వెళ్తే అందరూ ఏమనుకుంటారు? బాయ్ ఫ్రెండ్ కమ్ కాబోయే భర్త కిస్‌లో ఫీలింగ్స్ ఎక్కువై కొరికేశాడనుకుంటారు. ఛీ! అసలు సిగ్గులేదు నీకు అని తన పైన ఉన్న అతన్ని పక్కకు తోసి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. ఆమె వెళ్ళిపోయాక చిన్నగా నవ్వుకునే శ్రీమన్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఫార్మల్స్‌లో రెడీ అయ్యాక శ్రద్ధ కోసం హాల్‌లో వెయిట్ చేస్తాడు. చిదిరిన బొట్టు, కొరికిన ఘాటుని సరిచేసుకుని బయటకొచ్చిన ఆమె శ్రీమన్ చెయ్యి అందుకుని ఫ్లాట్ బయటకు నడుస్తుంది. కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన శ్రీమన్ ఎక్కడికి వెళ్దాం మేడం అని నవ్వుతూ అడుగుతాడు. నీ ఇష్టం అను అని అతని భుజం మీద వాలిపోతుంది. దగ్గరలోని ప్లేసెస్ చాలా సార్లు చూసినవి అవడంతో అప్పటికప్పుడు ముంబైకి టికెట్స్ బుక్ చేసి ఎయిర్‌పోర్ట్ ముందు కార్ ఆపుతాడు. ఎయిర్‌పోర్ట్‌కి ఎందుకు మను అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఆమె చేయి పట్టుకుని ముందుకు కదులుతూ వీకెండ్ లాంగ్ డ్రైవ్ కన్నా చిన్న ట్రిప్ బెటర్ కదా బేబీ అని నవ్వుతాడు. ట్రిప్ అంటే డ్రెసెస్ తెచ్చుకునేదాన్ని కదా మను. నీకేం కావాలో కొనుక్కోవడానికి ఎయిర్‌పోర్ట్‌లో చాలా మాల్స్ ఉన్నాయి పదవే అని ఆమెను లోపలికి లాక్కెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తాడు. బీచ్ ఒడ్డున ఉన్న రిసార్ట్‌లో చెక్-ఇన్ అయ్యాక సముద్రపు అలలతో ఆడుతున్న శ్రద్ధను చూస్తున్న శ్రీమాన్‌కి సంతోషంగా అనిపిస్తుంది. రింగ్ అవుతున్న కాల్ అతని నవ్వుని డిస్టర్బ్ చేయడంతో నెంబర్ చూసిన అతను హలో అన్నయ్య అని పిలుస్తాడు. ఎలా ఉన్నావు శ్రీ? అన్నయ్య ప్లీజ్. ఓకే మనుయల్. అలా పిలవనులే. రిత్వి ఎలా ఉంది? నీకోసం గోల చేస్తుంది. వీకెండ్‌నే కదా! హైదరాబాద్ వస్తే బావుంటుంది. నేను, శ్రద్ధ ముంబైలో ఉన్నాం అన్నయ్య. కుదిరితే వస్తాను. లేకపోతే నెక్స్ట్ వీకెండ్ వస్తాను. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మను. ఏంటన్నయ్య? డి ఇండియా వచ్చాడు. శ్రీమాన్ కళ్ళల్లో బాధ, కోపం, అసహ్యం ఒకేసారి వచ్చేస్తాయి. మను. హా! ఏమైందిరా? అతను ఇండియా వస్తే నాకెందుకు చెప్తున్నావు అన్నయ్య? డి నీ ప్రాణ స్నేహితుడిరా. అది ఒకప్పుడు. ఇప్పుడు ప్రాణాలు తీయాలనిపించే అంత కోపం ఉంది అతని మీద. ఆవేశంలో తప్పు చేశాడు మను. ఆవేశం కాదు. ఇగోతో నేను వద్దు అని కాళ్ళు పట్టుకున్నా వినకుండా మృగంలా ఒక ఆడపిల్లని బలవంతంగా అనుభవించాడు. హాస్పిటల్‌లో ఆ అమ్మాయిని జాయిన్ చేస్తే తనకు అవసరం లేనట్టు ఉన్నాడు. ఆ బాధతో వాళ్ళ నాన్న ఉరేసుకొని చచ్చిపోతే ఆ అమ్మాయిని ఉంచుకుంటాను అన్నాడు. ఇదంతా ఏంటన్నయ్య తెలియక చేశాడా? కాదు. వాడిలో ఒక రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడికి ఆ అమ్మాయి బలైంది. ఇప్పుడు ఆ ఒక బిడ్డకి తల్లి కూడా అయింది. ఇదంతా డీకి తెలుసు మను. వాట్? అవును. దీపాలికి బిడ్డ ఉందని డీకి తెలుసు. అసలు తను ఇండియా వచ్చింది ఆమె కోసమే. కానీ పిల్లాడు వద్దంటున్నాడు. ఇదే మాట దీపాలి ముందు చెప్పమను. వాడి ప్రాణాలు ఈజీగా తీసేస్తుంది. దీపాలి కోసం వెతుకుతున్నాడురా. తనని ఎలా అయినా పట్టుకుంటాడు. ఇప్పుడేం చెప్పాలి అనుకుంటున్నావు అన్నయ్య? దీపాలిని ఢిల్లీ షిఫ్ట్ చేసి నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి. నేను ప్రొటెక్ట్ చేస్తే డీ ఆగుతాడు అనుకుంటున్నావా? నన్ను కూడా చంపగలడు వాడు. మరి దీపాలని ఎలా సేవ్ చేయాలిరా? బెటర్ దీపాలిని వాడితో పంపేయండి. మను అన్న అరుపుకి శ్రీమంత్ సైలెంట్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నాకు బాగా తెలుస్తుంది. అందుకే వాడితో పంపేయండి. ఎవరి ప్రాణాలు పోకుండా ఉంటాయి. మరి బాబుని ఏం చేయాలిరా? వాడిని వద్దంటున్నాడు. బాబుని నా దగ్గరికి పంపించండి. నేను పెంచుకుంటాను.
డి అంటే ఇష్టం లేదు కానీ వాడి కొడుకుని పెంచుకుంటావా? డి దీపాలను తీసుకెళ్తే మళ్ళీ మన దగ్గరికి తన లైఫ్ లో రాదు, అందుకని పిల్లాన్ని అనాథం చేయలేదు. అందుకే బాబుని నాకు ఇచ్చేయండి. అన్నయ్య శ్రద్ధ, నేను వాడి తల్లిదండ్రులుగా ఉండిపోతాను. నా మాట తను ఎప్పటికీ కాదనదు. డీకి ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదరా. వాడికి ఫ్యామిలీ అవసరం లేదు, దీపావళి మాత్రమే కావాలి. అది మీకు ఎంత తొందరగా అర్థమైతే అన్ని చావులాగుతాయి. నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే అన్నయ్య. దీపావళి ఫాదర్ చనిపోయాక నేను కొడుకు స్థానంలో తలకొరివి పెట్టాను. ఒక అన్నగా దీపావళి సేఫ్ గా ఉండాలి అంటే డీకి అప్పగించండి. మళ్ళీ తనని బలవంతం చేస్తాడేమో మను. ఏది చేసినా వాళ్ళిద్దరి మధ్యనే కదా అన్నయ్య. ఏమో దీపావళితో ఉంటే వాడు మారతాడేమో. స్నేహితుడు ఒక్క పక్క, రక్త సంబంధం లేకపోయినా అన్నయ్య అని పిలిచిన దీపావళి ఇంకో పక్క. నలిగిపోతున్నావు మను. అలవాటయిపోయింది అన్నయ్య. బాబుని మాత్రం నాకు అప్పగించు చాలు. సరే రంజిత్ సార్‌తో నేను మాట్లాడతాను. సరే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు శ్రీమంత్. నెక్స్ట్ ఏం జరగబోతుందో గెస్ చేయండి. దీపాలి డీకి దొరుకుతుందా? డి దీపాలిని తీసుకొని వెళ్ళిపోతాడా? బాబు శ్రీమంత్ దగ్గర ఉంటాడా? సో నెక్స్ట్ ఏం జరుగుతుంది గెస్ చేయండి. ఆల్రెడీ ప్రతిలిపిలో చదివిన వాళ్ళైతే సైలెంట్ గా గమ్మున ఉండండి. ఓకేనా? అంటే సెకండ్ అకౌంట్ ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు. ఆ అకౌంట్ లోనే ఉంది స్టోరీ. ఇష్టమైన రాక్షసుడు ఏ అకౌంట్ లో ఉందో ఆ అకౌంట్ లోనే ఇది కూడా ఉంది. సో తెలిసిన వాళ్ళైతే సైలెంట్ గా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెగ్యులర్ చేయకపోవడానికి కూడా ఒక దెబ్బ. మనకి దెబ్బలు అలవాట్లేదు, దెబ్బలు పడుతూనే ఉంటాయి, అయినా సిగ్గురాదు నాకు అనమాట. అయిన వాళ్ళని నమ్మద్దు అనుకుంటారు, నా అనేవాళ్ళు నమ్ముతాను, బోక పెట్టుకుంటారు. అవతల వాడి కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మరి త్రివేణి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు సహాయం చెయ్యి, ఒక వారం రోజులు సమ్ అడ్జస్ట్ చేసుకో అని చెప్పగలిగిన వాళ్ళు నేను వాళ్ళ వస్తువు ఒకటి తీసుకుంటే జస్ట్ ఒక గట్టిగా 10 డేస్ కూడా యూజ్ చేసి ఉండు నా వస్తువుని. ఫోన్ చేసి నా వల్ల కావట్లేదు, అది లేకపోతే అమ్మో కాళ్ళు కూడా నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి అని ఓవర్ యాక్షన్ చేస్తారు. అది అయిన వాళ్ళు బయట వాళ్ళు కాదు. దానివల్ల నాకు బొక్క ఏంటంటే మా పాప స్కూల్ ఆపేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది అది కొంపలో ఉంటే నాకు పాసిబుల్ అవ్వదు కదా స్టోరీస్ ఇవ్వడం. సో మా హస్బెండ్ కి చెప్పి మా హస్బెండ్ తో దొబ్బులు తింటే ఒక సొల్యూషన్ అయితే దొరికేలాగుంది. అది దొరికిద్దో లేదో తెలియదు మా పాపని స్కూల్ పంపించడానికి. సో అది స్కూల్కి వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ అన్ని రెగ్యులర్ అవుతాయి. సో దానికోసమే నేను ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ, టాటా.